ఎందుకంటే పాపము అతను నడవలేడు, ఇతరుల సపోర్ట్తో ఉన్నాడు. అతనికి లోపల గడ్డలు వెన్నపూసలో వేసి నిస్సహాయ స్థితిలో చెవుడు అన్నీ ఉన్నాయండి. మీ దగ్గరికి దీనికి మనము సదరం కోసం పెట్టచ్చు కదండి మీ దగ్గర. ఇతను బెడ్రీడెన్ అండి. ఇతను అసలు మనిషి సపోర్ట్ లేదు. అసలు ఇతను ఎక్కడికి కరెంట్ మన మార్కెట్ యార్డ్ ఎదురుగా మీ పేరు వెంకట సుబ్బయ్య అని అతను ఇల్లు కట్టుకున్నాడు. ఆ కరెంట్ తీగలు కొంచెం కిందికి పోతున్నాయంటే ఆ కండక్టర్ని టైట్గా లాగాల్సి ఉంటుంది. చూడండి ఇతని ఫోన్ నెంబరు ఇది. ఏంటి ఆ సర్టిఫికేట్ అది కూడా ఇచ్చారు. రిమ్స్ అంటే అది అక్కడ సర్టిఫికేట్, అది 75% డిజేబిలిటీ ఉన్నట్టు ఇచ్చారు రిమ్స్ వాళ్ళు ఇచ్చినారండి. సో ఇప్పుడు ఏమంటున్నానంటే డేట్ ఆఫ్ ఇష్యూ 1/7/2025 ఇది. సో లేటెస్ట్ ది. రిక్వెస్ట్ వచ్చినప్పుడు నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకు బంద్ చేశారు? మారిపోతుంది కాబట్టి ఆ టైంలో అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? అప్పుడు ఆ రోజు నేను తిరిగి పోయి కనుక్కున్నామంటే నోటీస్ వచ్చింది సార్, మీకు పింఛన్ రాదు అన్నట్టు నోటీస్ పంపించారు. నోటీస్ పంపిస్తే ఎందుకు రాదు ఏంటని కనుక్కోవడానికి వెళ్ళాను సార్. అలా రాంబాబు సార్ దగ్గరికి వెళ్ళాను, కమిషనర్ సార్ని కలిసాను, పంచాయతీ ఆఫీస్ కాడికి అందరు తిరిగి వచ్చాను సార్. తిరిగి వచ్చే చేస్తామన్నారు. ఇంకా ఇంకా పలకలేదు. ఆ కాడికి మళ్ళీ ఒంగోలుకు వెళ్ళాను సార్. నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్. నేను వికలాంగ పెన్షన్ కంటే కొత్త రేషన్ కార్డు కావాలి. అవును సార్. కొత్త రేషన్ కార్డు అయితే వికలాంగులకు పెన్షన్ నీకు రాదు. అర్థమైంది. రేషన్ కార్డు నీకు ఎందుకు లేదు? అమ్మ వాళ్ళు ఎంత ఒక్కటే సార్ ఉండేది. మనకు అమౌంట్ పెన్షన్ వస్తుందా? ఇది 5 లక్షల రూపాయలు పార్టీ నుంచి వస్తాయి. ఇవి ఒక 5 లక్షలు వచ్చినట్టు నేను చేస్తాను మీకు. సరేనమ్మా? తీసుకుంటున్నాను సార్. నేను 2023 జనవరి నుంచి తీసేసినారు సార్ నా పింఛను. జగన్ గవర్నమెంట్